ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం గుంగురుభ్యో నమః. హరి ఓం. శ్రీమాత్రే నమః. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాలాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. అమృత మృత్యుంజయాయ నమః. శ్రీమాత్రే నమః. విప్రా టీవీ ప్రేక్షకులందరికీ స్వాగతం. ఈనాటి అంశంలో భాగంగా అపమృత్యు దోషమనగా ఏమిటి, ఈ అపమృత్యు దోషము దేని వలన సంభవిస్తుంది, ఈ అపమృత్యు దోషానికి నివారణ ఏమిటి, ఏ విధంగా చేసుకోవాలి, ఈ విషయాన్ని ఈనాటి అంశంలో తెలుసుకుందాం. ఎవరైతే ముందుగా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నారో వారు సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి, లైక్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మర్చిపోవద్దు. తద్వారా ఇటువంటి ధర్మ సందేహాలు మీరందరూ కూడా తెలుసుకోవచ్చు. తద్వారా 10 మందికి తెలియజేసే అవకాశం మీకు ఉంటుంది. కావున మరి ఈ విషయంలోకి వెళ్ళిపోదాం. అపమృత్యు దోషం అనగా ఏమిటి? మరణము అనేది ఏ విధంగా ఏ రకంగా వస్తుందో ఎవరికి కూడా మనకి తెలియదు. మరి ఈ మరణము చాలా రకాలుగా ఉంటాయి. అందులో అపమృత్యువు, ఈ అపమృత్యు అనగా ఏమిటి? సడన్ గా అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగే మృత్యువు. మరి ఈ అపమృత్యువు దేని వలన సంభవిస్తుంది? ఒక జాతకునికి జాతకరీత్యా జాతకములో శని కనుక నీచ స్థానంలో ఉంటే అది అపమృత్యు దోషము కిందకి వస్తుంది. అదేవిధంగా శనేశ్వరుడు అర్ధాష్టమంలో ఉన్నా లేక ఏలినాటి శని ప్రభావం ఉన్నా కూడా అటువంటి వారికి కూడా ఈ అపమృత్యు దోషం ఉంటుంది. అటువంటి సమయాల్లో అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. తద్వారా కొంత ఉపశమనం కలుగుతుంది. ఈ అపమృత్యు దోషము మరణము అనగా నానా రకాలుగా వస్తుంది. అదేవిధంగా కొందరు పని కట్టుకొని మరి మరణాన్ని కొని తెచ్చుకుంటారు. మరి అపమృత్యు దోషము ఏ విధంగా తొలగాలి? జాతకంలో శని బాగుండాలి, శనేశ్వరుని యొక్క అనుగ్రహం ఉండాలి. దీనికి నివారణ ఏమిటి? అపమృత్యు దోషానికి ప్రప్రథమంగా ఎవరైతే శని బాధ నుండి ఇబ్బందులు పడుతున్నారో వారు ఈ యొక్క జాగ్రత్తలు పాటించవలసిన అవసరం ఉన్నది. ప్రతి శనివారం అంటున్నాను, ఇన్ని వారాలని కాదు, ప్రతి శనివారము కూడా దేవాలయానికి వెళ్ళి నవగ్రహాల్లో శని భగవానుడు ఒకడు. ఆ శనేశ్వరుడికి నిత్యము ఆ శనివారం వెళ్ళి నువ్వుల నూనెతో తైలాభిషేకము చేసి స్వామివారికి నల్ల నువ్వులు పాదాలకి సమర్పించి అక్కడ దీపారాధన చేసి బెల్లము నైవేద్యంగా పెట్టి కొబ్బరికాయ కొట్టి శనేశ్వరుడి యొక్క శ్లోకాన్ని చదవాలి. ఆ శ్లోకం అందరికీ కూడా చెప్తాను, చూడండి. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్థాండ సంభూతం తం నమామి శనైశ్చరం. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. ఈ శ్లోకాన్ని ప్రదక్షిణ చేస్తూ చదవాలి. ఎన్ని ప్రదక్షిణలు చేయాలి? 21 ప్రదక్షిణలు చేయాలి. అలా ప్రదక్షిణ చేసి కాలు కడుక్కొని మళ్ళీ దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళాలి. శివాలయానికి వెళ్ళి మృత్యుంజయుడైన ఆ మహాశివుణ్ణి ప్రార్థించాలి. ఏమని? అపమృత్యు దోషము ఉన్నవారు, అదేవిధంగా సడన్ గా అన్ఎక్స్పెక్టెడ్ గా యాక్సిడెంట్ లో చనిపోయిన వారు, వారి ఆత్మ శాంతించాలి. మరి ఇటువంటి దోషాలు మనకు రాకుండా ఉండాలి అంటే కనుక త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుక మివ బంధనాన్ మృత్యో మోక్షీయ మామృతాత్. త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుక మివ బంధనాన్ మృత్యో మోక్షీయ మామృతాత్. ఈ యొక్క మంత్రాన్ని కూడా చదవాలి. రోజు కూడా పొద్దునే లేచి దేవుడి దగ్గర కూర్చొని స్నానం ఆచరించి చక్కగా విభూతి ధారణ చేసి భస్మధారణ చేసి రోజు ఈ యొక్క మంత్రాన్ని 21 సార్లు లేదా 41 సార్లు లేదా 108 సార్లు అవకాశం బట్టి శ్రద్ధగా చేస్తే కనుక ఇటువంటి మృత్యు బాధ నుంచి, అపమృత్యు బాధ నుంచి మనం కొంత ఉపశమనం కలుగుతుంది. అలాగే అపమృత్యు దోషానికి మన పురాణ గాథ ఉన్నది. మనందరికీ కూడా తెలిసిందే. మహాపతివ్రతైన సతీ సావిత్రీదేవి చరిత్ర. అందుకే జ్యేష్ఠ పౌర్ణిమ నాడు, జ్యేష్ఠ మాసంలో వచ్చే పౌర్ణిమ నాడు
వటసావిత్రి వ్రతాన్ని చేస్తారు. ఎవరైతే భార్యాభర్తలు ఉంటారో భార్య భర్త కోసము ఆయుష్ పెరగాలి అని వటసావిత్రి వ్రతాన్ని చేస్తారు. అనగా మర్రి చెట్టుకి దారపోగులు చుట్టుతూ ఆ మర్రి చెట్టుకి పూజ చేసి మంగళహారతులిచ్చి పార్వతీ పరమేశ్వర రూపమైన ఆ యొక్క వృక్షానికి పూజ చేసే సాంప్రదాయము ఈ వటసావిత్రి వ్రతానికి ఉన్నది. కాబట్టి ఇది కూడా ఒక ఉపాయము, వటసావిత్రి వ్రతం. దీని ద్వారా యమగండాన్ని నుంచి మనం కొంత ఉపశమనం కలిగించుకోవచ్చు. తద్వారా ఆ యొక్క మృత్యుంజయుడైన ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది. కావున ఈ యొక్క శని నీచ స్థానంలో ఉంటే కనుక ఈ అపమృత్యు దోషం కలుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క అపమృత్యు దోషానికి నివారణ తెలుసుకున్నాం కదా. ఈ విధంగా అందరూ కూడా ఆచరించి అపమృత్యు దోషాన్ని నుంచి కొంత ఉపశమనం కలిగించుకోవచ్చు. మళ్ళీ కొన్ని విషయాలతో మీ ముందుకు వస్తానని సెలవు తీసుకుంటూ శుభం భూయాత్. శ్రీమాత్రే నమః. ఎవరైతే నా ఛానల్ని చూస్తున్నారో మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోవద్దు. శుభం భూయాత్.